తాడిగడప మున్సిపాలిటీలో అభివృద్ధి పనులను శరవేగంగా అభివృద్ధి జరుగుతోందని పలువురు మహిళలు అంటున్నారు. మున్సిపల్ పరిధిలోని పోరంబోక్ స్థలంలో కూటమి నాయకుల అండతో అక్రమ కట్టడాలు జరుగుతున్నాయని వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు పట్టణ మహిళలు ఖండించారు. పేద మధ్యతరగతి వారికి జీవనోపాధి కల్పించేలా ఎమ్మెల్యే రైతు బజార్ నిర్మిస్తుంటే అభివృద్ధిని ఆపేందుకు వైసీపీ నాయకులు పూనుకుంటున్నారని వారు ఆరోపించారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకుని సంబంధిత అధికారులతో పనులు చేయిస్తుంటే వైసీపీ పనిగట్టుకుని అసత్యాలు ప్రచారాలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మరి గత ప్రభుత్వంలో చేయని పనులన్నీ కూడా మరి బోడే ప్రసాద్ గారి దగ్గర ఉండి ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకొని మీకు అండగా నేనున్నాను అని ఇంటింటికి ప్రతి ఒక్క కొట్టుని రైతు బజార్లో ప్రతి ఒక్క కొట్టుని ఇచ్చి నేనున్నాను అని చెప్పేసి భరోసా ఇచ్చిన మన బోడే ప్రసాద్ గారిని ఒక వైసీపీ కుక్క ఆడది అన్నది కూడా మరిచిపోయి వైసీపీ కుక్క మురిగింది కదా, అమ్మ తల్లి నీకు చెబుతున్నాము, నువ్వు ఎక్కడికి రమ్మంటే మేము అక్కడికి వచ్చి దమ్ముగా నిలబడతాం. బోడే ప్రసాద్ గారు మా అందరికి అండగా ఉన్నాడు అని ఏవయ్యా దేవభక్తుల చక్రవర్తి గారు మిమ్మల్ని నమస్కారంగా గారు అనే పిలుస్తున్నాం. మీరేం చేశారు? గత ప్రభుత్వాలు ఏం చేశారు? మరి ఎన్ని ప్రభుత్వాలు మీరు మారుతున్నారు? ఒక్క ప్రభుత్వంలో మీరు నిఖరంగా ఉన్నారా? లేనప్పుడు ఈ ప్రభుత్వాన్ని మీరు ఎందుకు ఏలంత చూపిస్తున్నారు? శ్రీనివాస్ నగర్ కట్ట దగ్గర ఉంటాను. నాకు ఒక పాప ఉంది. గత ప్రభుత్వంలో ఓకే అవి ఇచ్చాము ఇవి ఇచ్చాము అట్లా ఇచ్చాము ఇట్లా ఇచ్చాను ఉన్నాయన్నీ నాకు తీసేశారు. ఒక్కసారి మాట్లాడానని చెప్పి మన ప్రసాద్ సార్ వాళ్ళతో మాట్లాడానని చెప్పి నాకు ఉన్నాయి కూడా తీసేశారు. అసలు నా హస్బెండ్ కూడా లేరు. కానీ సార్ వచ్చి ఇంటింటికి వచ్చి అడుక్కుంటున్నారు, ఓట్లు ఇది అడిగారు అది అడిగారు అంటే ఇంటింటికి వచ్చి సార్ అందరి గమనించి ఈరోజు ఎక్కడ ఏది ఉందో అది పెడదామని చెప్పేసి అన్నీ క్లీన్ చేయించి అందరికీ ఎవరికి ఏదైతే అవసరాలు అనేది చెప్పేసి సార్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు మనకి రైతు మార్కెట్ అనేది. నాలాంటి అమ్మాయికి కూడా ఒక అవకాశం ఇచ్చారు. ఇవాళ బోడే ప్రసాద్ గారు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఎవరో ఒక ఆమె అడుగుతుంది ఏదో మాట ఏదో అది ఇది అని చెప్పేసి ఆమె వచ్చి చెప్పి ఈరోజు ఇదంతా క్లీన్ చేయించిపోయిందా, పోనీ వచ్చి ఇలాంటి వాళ్ళని చేయించపోయిందా? ఏం చేయించలేదు కదా. ఇప్పుడు వచ్చి మాట్లాడతాం ఎందుకు? ఇవన్నీ బాగు చేయించిన తర్వాత